నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్కి స్వాగతం. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కొత్త కార్యాలయం కూల్చివేత. 164 కలిపితే 11 అసెంబ్లీలో చంద్రబాబు సెటైర్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మాజీ సీఎం వైఎస్ జగన్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం. క్యాన్వాయ్ వాహనాన్ని ఢీకొన్న ఫైర్ ఇంజిన్ వాహనం. త్వరలో ఏపీలో బసవతారకం హాస్పిటల్ ప్రారంభిస్తాం. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటన. ధైర్యంగా నిలబడే సత్తా లేక సభ నుంచి పారిపోయారు. వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరిక. దాడులు చేస్తున్నారు, మానసికంగా వేధిస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలు మాజీ మంత్రి కేటీఆర్. కేసీఆర్ ఇంటికి ఈడీ రాక తప్పదు ఎంపీ రఘునందనరావు. దేశంలో నియంతృత్వం హద్దులు దాటింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ఫైర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత. నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన. పేరు మార్పులో ఎవరి బలవంతం లేదు ముద్రగడ పద్మనాభం. జగన్ ఎక్కువగా ఊహించుకుంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణమరాజు. తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. మెదక్ జిల్లాలో దారుణం. వీడియో కాల్ మాట్లాడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. రైస్ మిల్లర్లకు మంత్రి ఉత్తమ్ సూచన. బొగ్గు గనులను వేలం వేయడం అనేది సింగరేణి ఉరివేయడమే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. 6 నెలల్లో 1,00,000 మందిపై వేటు. ఐటీ రంగంలో కొనసాగుతున్న కొలువుల కోత. కర్ణాటకలో ఉండే వాళ్ళు తప్పక కన్నడ నేర్చుకోవాల్సిందే సీఎం సిద్ధరామయ్య. నీట్ పరీక్షా కేంద్రాల వద్ద భద్రత డొల్ల. థర్డ్ పార్టీ సమీక్షలో నిగ్గు తేలిన నిజం. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఎన్టీఏ రద్దు చేయండి. సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరి. హజ్ యాత్రలో 98 మంది భారతీయులు మృతి. విదేశాంగ శాఖ వెల్లడి.